హలో ఎవ్రీవన్. ఈరోజు మొదటి రోజు పూజ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. మా బుల్లి బాలా త్రిపుర సుందరదేవిని కూడా అలంకరించేశాను. అంతే కదండి, ఇంకా రేపు మంగళవారం కదా, గౌరదేవిని ఇవాళ కడిగేసుకుందామని సో చక్కగా కడిగేసుకుని బొట్లు పెట్టేసుకున్నాను. చిన్నది అయితే ప్లేట్ వేసి అందులో తమలపాకు వేసాను. ఈ 9 days కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చని చిన్న చిన్న ఫొటోస్ అయితే తెచ్చుకున్నాను అమ్మవారికి 9 రోజులు ఉంచుదామని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చేసి దీపారాధన కుందుల్లో అయితే ఫస్ట్ ఆయిల్ పోసి తర్వాత ఈ జవాది అనేది ప్రతి దాంట్లోనే వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందట. సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా యూస్ చేయడం. ఇంకా ఆయిల్ పోసిన తర్వాత ఒత్తులు కూడా చివరిన కొంచెం నలుపుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా 9 days కూడా వెండి వినాయకుడిని అక్కడ పెట్టుకుందామని ఇంకొక తమలపాకులు అయితే ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇంకా అమ్మ తాంబూలం కూడా పెట్టుకున్నాను. బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అండ్ అలానే ఆకు, చెక్క అండ్ అలానే కాయిన్, పువ్వు అండ్ అలానే పసుపు, కుంకుమ అండ్ నిమ్మకాయలు కూడా అక్కడ పెట్టుకున్నాను. ఇంక పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు కదా అని ఇంకా వినాయకుడికి బొట్లు పెట్టి నేనైతే ఫ్లవర్ పెట్టేశాను. ఇంకా సాంబ్రానికి ఉంది అండ్ అలానే అమ్మవారికి ఒక పళ్ళు ఒకటి పెట్టాలి కదా, అరటి పళ్ళు అయితే అవైలబుల్గా లేవని చెప్పేసి ఒక కమల పండు అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్లీ పూజ అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నానండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకుంటాను. సో జస్ట్ ఎక్కువ ల్యాగ్ లేకుండా సింపుల్గా అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. ఫైనల్లీ ఫస్ట్ అయితే ఒత్తు వెలిగించిన తర్వాత 108 అష్టోత్తరాలు చదువుకొని కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి రవ్వ కేసరి ప్రసాదం కింద చేశాను. యాక్చువల్లీ ఈరోజు పరవన్నం చేయాలి, పాలైతే అప్పటికి ఇంకా రాలేదు, నైట్ పాలతో చేయకూడదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా రవ్వ కేసరి చేశాను. చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా అనిపించింది. ఇంకా సాయంత్రం షార్ట్ వీడియోలో మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే కనుక మీ అందరికీ ఖచ్చితంగా చివరిలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. పైన కూడా అన్నీ సర్ది వచ్చాను. మమ్మీ వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే పూజ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా నాకన్నా ముందే 6 కల్లా వాళ్ళకి పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ నేను కూడా హారతి ఇచ్చేసి మీకు కూడా హారతి చూపించేశాను. సో ఇదండి ఈరోజు నా పూజ వీడియో. నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్. బై బై, కీప్ వాచింగ్.